నైక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్. వారు ప్రతిరోజు సుమారు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. రొనాల్డో మరియు రాఫెల్ నాడల్ వంటి ప్రపంచ స్థాయి అథ్లెట్లు వీరి ప్రోడక్ట్లను ఉపయోగిస్తున్నారు. నైక్ను నిర్మించిన వ్యక్తి స్వయంగా విఫలమైన అథ్లెట్ మరియు అతని కారు డిక్కీలో బూట్లు పెట్టి అమ్మడం నుండి తన వ్యాపారాన్ని ప్రారంభించాడంటే మీరు నమ్ముతారా? ఇది నైక్ వ్యవస్థాపకుడు ఫిల్ నైట్ కథ. ఫిల్ నైట్ 1938లో అమెరికాలో పోర్ట్లాండ్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. చిన్నతనం నుండి అతను చాలా వేగంగా పరిగెత్తేవాడు మరియు అతని జీవితంలో ఒక గొప్ప అథ్లెట్ కావాలనేది అతని అంతిమ కల. పాఠశాలలో మరియు కళాశాలలో అతను తన రన్నింగ్లో చాలా కష్టపడి అనేక రేసుల్లో గెలిచాడు. పరుగుతో పాటు ఫిల్ తన విద్యను కొనసాగించాడు. అలానే 1962లో తన MBAని కూడా పూర్తి చేసుకున్నాడు. అతను ఎప్పటికీ పరుగు కొనసాగించాలని కోరుకున్నాడు. కానీ ఒక ఉదయం తన ప్రాక్టీస్ సమయంలో అతను వాస్తవికతను ఎదుర్కొన్నాడు. అది ఏమిటంటే తన యవ్వన పరుగు మొత్తాన్ని అంకితం చేసిన తరువాత అతను తన రాష్ట్ర అత్యుత్తమ అథ్లెట్స్లో ఒకడయ్యాడు. కానీ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ కాలేకపోయాడు. అతను మంచివాడు కానీ గొప్పవాడు కాదు. అతనికి 24 సంవత్సరాలు. దాంతో ఇప్పుడు అథ్లెట్స్లో మెరుగయ్యే అవకాశం లేదు. అందుకే ఆ ఉదయం ఫిల్ భారమైన హృదయంతో ఇది తన అథ్లెటిక్ కెరియర్కి ముగింపని అంగీకరించాడు. అతను ఎలైట్ అథ్లెట్ కావాలనే తన కలలో విఫలమయ్యాడు. అయితే అతను ఎల్లప్పుడూ స్పోర్ట్స్కు దగ్గరగా ఉండేలా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. ఫిల్ ప్రతి రన్నర్ లాగా అతని రన్నింగ్ షూస్తో లోతుగా కనెక్ట్ అయ్యాడు. అందుకే చెప్పుల వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అతను తన MBA సమయంలో చాలా వారాల పాటు చదువుతూ తన రన్నింగ్ షూస్ యొక్క వ్యాపారంపై వివరంగా ఒక రీసెర్చ్ పేపర్ని రాశారు. అది ఏమిటంటే జపనీస్ కెమెరా కంపెనీలు వాటి నాణ్యత అలానే తక్కువ ధరకే వాటిని అమ్మడం కారణంగా అమెరికా కెమెరా మార్కెట్లకు అంతరాయం కలిగించాయని అతని పరిశోధనలో తెలుసుకున్నాడు. అతని రీసెర్చ్ ప్రకారం జపనీస్ షూస్ USA షూస్ మార్కెట్కి కూడా అంతరాయం కలిగిస్తాయని గ్రహించాడు. అలాగే ఆ సమయంలో అతిపెద్ద కంపెనీలైన ఎడిడస్ మరియు పూమాలను దాటి ముందుకు రావచ్చని అనుకున్నాడు. కానీ అతని కాలేజ్ ప్రాజెక్ట్ వల్ల ఆ సమయంలో వ్యాపారం ప్రారంభించడం పెద్ద ప్రమాదం. కానీ ఫిల్కి వేరే మార్గం లేదు. అలానే అతను టైగర్ బ్రాండ్ షూలను జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుని USAలో సేల్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. టైగర్ షూలను ఒనేత్సుకా అనే జపాన్ కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఫిల్ తాను సేవ్ చేసిన మనీ మొత్తాన్ని సేకరించి జపాన్కు విమానంలో ప్రయాణించాడు. చివరకు అతను జపాన్ చేరుకున్నాడు. అలానే ఫిల్ ఒనిసుకా ఆఫీస్ నుండి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మీటింగ్కి ముందు ఫిల్ చాలా ఆందోళన చెందాడు. అలానే అతను పిరికివాడు. అయినా కానీ ఒక కుర్రవాడు ఒక పెద్ద కంపెనీలో పార్ట్నర్ అయ్యాడు. అయితే మీటింగ్ ప్రారంభంలోనే మీ కంపెనీ పేరేంటని అడిగారు. ఏం చెప్పాలో తెలియక అప్పుడే ఫిల్ తన ఇంట్లో ఉన్న బ్లూ రిబ్బన్స్ గురించి తన మైండ్లోకి వచ్చింది. ఫిల్ అనేక రేసుల్లో గెలుచుకున్న ఆ బ్లూ రిబ్బన్స్ని ఊహించుకుని బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అనే కంపెనీ అని వాళ్ళతో చెప్తాడు. కానీ అప్పట్లో అలాంటి కంపెనీ అనేది లేదు. కానీ ఒనిత్సుకా యొక్క ఆఫీసర్స్ ఆ పేరుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీటింగ్ ముందుకు సాగుతుంది. అలానే ఫిల్ తన ప్రాజెక్ట్ను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీటింగ్ చివరిలో ఒనిత్సుకా కంపెనీ ఎంప్లాయీస్ తన ఒక ప్రాజెక్ట్కు ఇంప్రెస్ అయ్యారు. వారు అతని కంపెనీ బ్లూ రిబ్బన్స్తో కలిసి అమెరికాలో తమ టైగర్ షూస్ను అమ్మమని కోరుకున్నారు. ఇది ఒక డీల్. ఫిల్ తన అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్కి కొన్ని టైగర్ ట్రైనింగ్ షూస్ శాంపుల్ను పంపమని చెప్తాడు. ఫిల్ ఆనందానికి అవధులు లేవు. ఫిల్ షూ శాంపుల్స్ కోసం ఒనిత్సుకాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి అమెరికాకు తిరిగి వచ్చి శాంపుల్స్ కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 4 నెలలు గడిచిన ఫిల్కి శాంపుల్ షూస్ అందలేదు. ఒనిత్సుకా కంపెనీ వాళ్ళ రెస్పాన్స్ కోసం ఫిల్ వాళ్లకు లెటర్ రాశాడు. షూస్ త్వరలో వస్తాయని ఒనిత్సుకా చెప్పింది. కానీ వాస్తవానికి వస్తే అలా ఏమీ జరగలేదు. ఫిల్ తన ఆశలను వదులుకోలేదు. కానీ షూస్ వచ్చే వరకు జీవించడానికి అతనికి ఉద్యోగం కావాలి. అందుకే ఓ షార్ట్ ఫిల్మ్లో అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరాడు. అయితే ఒనిత్సుకాతో డీల్ అనేది గడిచి 1 సంవత్సరం అవుతుంది. కస్టమ్స్ నుంచి మీ షూస్ రాలేదని నోటీస్ రావడంతో ఫిల్ ఆశ కోల్పోయాడు. ఆ తరువాత ఒనిత్సుకా నుంచి షూస్ శాంపుల్స్ వచ్చాయని నోటీస్ వచ్చింది. జపాన్ నుండి వచ్చిన 12 షూలను తీసుకుని అన్బాక్స్ చేసి షూలను తన కోచ్ బిల్ బార్మాన్కు ఆ షూలను చూపించాడు. అలానే ఫిల్ తన బిజినెస్ గురించి చెప్పాడు. బోవర్మ్యాన్ ఆ షూలను ఎంతగానో ఇష్టపడతాడు.
ఆ తర్వాత రోజునే బిల్ బోవర్మాన్ ఫిల్ను 50% పార్ట్నర్షిప్గా ఉందామని చెప్తాడు. ఈ ఆఫర్తో ఫిల్ చాలా ఆశ్చర్యపోయాడు. బిల్ బోవర్మాన్ తన కోచింగ్ కెరియర్లో షూలపై చాలా ఆసక్తిగా ఉండేవాడు. కొన్నాళ్లుగా షూలపై ప్రయోగాలు చేస్తూ షూ డిజైన్లో నైపుణ్యం సాధించాడు. అయితే అతని పూర్తి దృష్టి షూలను తేలిగ్గా చేయడంపైనే ఉండేది. అలా తరచుగా బిల్ తన విద్యార్థుల షూలను అడగకుండా తీసుకుని వాటిని చింపేసి చిన్న చిన్న మార్పులు చేసి తిరిగి ఇచ్చేవాడు. వాటిని అలా మాడిఫై చేసిన తరువాత అథ్లెటిక్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. బిల్ బోవర్మాన్ కూడా మేధావి. అతను ఫిల్కి అలానే మిగిలిన రన్నర్స్కి దేవుడు లాంటి వారు. అయితే అదే దేవుడు లాంటి వ్యక్తి ఈ రోజు ఫిల్ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావాలని కోరుకున్నారు. అయితే వారిద్దరూ 50-50 పార్ట్నర్షిప్లో కలిసి ఉన్నారు. అదే రోజు ఫిల్ ఒనిత్సాకు ఒక లెటర్ రాశారు. అది ఏమిటంటే వెస్ట్రన్ యుఎస్ఏలో టైగర్ షూలను అమ్మడానికి ఒక ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కావాలని కోరుకున్నారు. అయితే $1000 300 షూలను మొదటగా ఆర్డర్ చేశాడు. ఈసారి షూలు సమయానికి వచ్చాయి. అలానే బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అనేది వెస్ట్రన్ యుఎస్ఏలో ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్షిప్ రైట్స్ను పొందింది. దీనికోసమే ఫిల్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఫిల్ వెంటనే తాను చేస్తున్న అకౌంటింగ్ ఉద్యోగాన్ని వదిలేశాడు. పూర్తిగా వ్యాపారంపైనే దృష్టి పెట్టాడు. అతను తన తల్లిదండ్రుల ఇంటి బేస్మెంట్లో ఆ షూస్ని స్టోర్ చేశాడు. అదే ఇప్పుడు బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ యొక్క ఆఫీస్. ఇప్పుడు షూస్ని అమ్మే సమయం వచ్చింది. టైగర్ షూలను అమ్మమని ఫిల్ అనేక స్పోర్ట్స్ షాపులను రిక్వెస్ట్ చేశాడు. అయితే ఎవరు కూడా తమ షాపుల్లో టైగర్ షూలను అమ్మడానికి ఒప్పుకోలేదు. తన సొంత షాపుని తెరవడానికి ఫిల్ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే తన కార్ డిక్కీలో షూలను నింపి అథ్లెట్ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడికి తీసుకుని వెళ్ళటం చేసేవాడు. అలా తాను కోచ్లు, క్రీడాకారులు, ప్రేక్షకులతోనూ మాట్లాడుతూ అతని షూలని ప్రదర్శించడం చేసేవాడు. ఫిల్ ఇంతకు ముందు సేల్స్ ఉద్యోగానికి ప్రయత్నించాడు, కానీ అది అంత విజయవంతం కాలేదు. ఈసారి కస్టమర్ల స్పందన ఫిల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అతని షూస్ అనేవి హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. అతను అథ్లెట్లా ఉండేవాడు కాబట్టి అథ్లెట్ల సమస్యలను బాగా అర్థం చేసుకున్నాడు. అందువల్ల అతను టైగర్ షూలు తమకు ఉత్తమమైనవని కస్టమర్లను సులభంగా ఒప్పించగలిగాడు. కేవలం 2 నెలల్లోనే మొదటి రవాణాలో వచ్చిన 300 షూలను అమ్మాడు. అలానే ఈసారి 900 షూలను ఆర్డర్ చేశాడు. కానీ అతని మొత్తం సంపాదన కేవలం $2000. అయితే ఆర్డర్కి అయిన మొత్తం ఖర్చు $3000. కాబట్టి ఫిల్ మొదటిసారిగా బ్యాంక్ నుంచి $1000 లోన్గా అడిగాడు. బ్లూ రిబ్బన్ యొక్క వ్యాపారాన్ని చూసి బ్యాంక్ వాళ్ళు లోన్ అప్రూవ్ చేశారు. చివరికి ఫిల్ తన కెరియర్లో చాలా ఆనందంగా ఉన్నాడు. ఫిల్కి బిల్ బోవర్మాన్ ఒక నమ్మకమైన పార్ట్నర్ అయ్యాడు. ఇక ఫిల్ ఒక గొప్ప సమయాన్ని గడుపుతున్నాడు. అయితే అప్పుడే కథలోకి ఒక ట్విస్ట్ వస్తుంది. ఒక వ్రిజ్లింగ్ కోచ్ ఫిల్కి లెటర్ రాశాడు. అతను జపాన్లోని ఒనిత్సుకాతో మీటింగ్ నుండి ఇప్పుడే వచ్చా అని, టైగర్ షూస్ బిజినెస్ తక్షణమే నిలిపివేయమని, అమెరికా మొత్తానికి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండడానికి ఒనిత్సుకా తనకు రైట్స్ ఇచ్చిందని చెప్పాడు. ఫిల్ వ్యాపారం ప్రారంభించి కేవలం 2 నెలలు మాత్రమే గడిచింది. ఇప్పుడు వ్యాపారాన్ని మూసేయడానికి చివరి అంచుల్లో ఉంది. అయితే ఫిల్ వెంటనే ఒక క్లారిఫికేషన్ కోసం ఒనిత్సుకాకు లెటర్ రాశాడు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఫిల్ జపాన్ వెళ్లి ఒనిత్సుకాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మీటింగ్లో ఏ విధంగా తనకి అన్యాయం జరిగిందో చెప్పాడు. అలానే తన బిజినెస్లో జరుగుతున్న అమ్మకాల కోసం మరియు తన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత రోజు ఫిల్ నేరుగా కంపెనీ యజమానైన మిస్టర్ ఒనిత్సుకాను కలిశాడు. అయితే ఒనిత్సుకాను కలిసిన తర్వాత జరిగిన అన్యాయం మొత్తం అతనికి చెప్పాడు. వెంటనే అతను ఫిల్ని నమ్మాడు. ఫిల్ యొక్క ప్యాషన్ అతని యవ్వన రోజుల్ని గుర్తు చేసిందని మిస్టర్ ఒనిత్సుకా అన్నారు. అలానే ఫిల్కి మళ్ళీ వెస్ట్రన్ యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్షిప్ని తిరిగి ఇచ్చారు. అప్పుడు ఫిల్ కొంచెం రిలీఫ్ అయ్యాడు. వ్యాపారం అనేది మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికి అమ్మకాలలో $8000 సంపాదించారు. అలానే వారు ఇంకొక సిటీలో దీనిని స్టార్ట్ చేయడానికి జెఫ్ జాన్సన్ అనే సేల్స్ మ్యాన్ను నియమించుకున్నారు. జెఫ్ ప్రత్యేకత ఏంటంటే అతను కూడా ఫిల్ అనే ఒక అథ్లెట్. అతను తన పని పట్ల చాలా మక్కువ చూపాడు.
అందుకే రెండో సంవత్సరం వ్యాపారంలో అమ్మకాలు $16,000 చేరాయి. ఆశ్చర్యం కొద్దీ ఇది వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. ఫిల్ చాలా వేగంగా ఎదగాలి అనుకున్నాడు. కాబట్టి ఒక షిప్మెంట్ అమ్మబడిన వెంటనే అతను ఆర్డర్ను రెట్టింపు లేదా 3 రెట్లు పెంచుతాడు. వారు ఆర్డర్ చెల్లింపు కోసం వారి మొత్తం లాభాన్ని తిరిగి పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. అయితే ఒక సంవత్సరం తర్వాత బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా బ్లూ రిబ్బన్ $1,000 లోన్ తీసుకుంది. అయితే వీళ్ళు బ్యాంకు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లోన్ తీసుకోవడం వలన తదుపరి లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడే వ్యాపారాన్ని నడపడానికి అకస్మాత్తుగా డబ్బులు లేవు. బ్లూ రిబ్బన్ మనుగడ కోసం ఫిల్ డబ్బులు ఎలా అయినా ఏర్పాటు చేయాలని PwCలో అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరాడు. ఫిల్ తన జీతం మొత్తాన్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. మరొక వైపు అతని పార్ట్నర్ బిల్ బోవర్మ్యాన్ టైగర్ షూలను మరుగుపరచడానికి పనిచేస్తున్నాడు. జపనీస్తో పోలిస్తే అమెరికన్ల శరీరం పొడవుగా మరియు బరువుగా ఉంటుందని బోవర్మ్యాన్ గ్రహించాడు. అందుకే వారి షూలు కూడా భిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. బోవర్మ్యాన్ టైగర్ షూలను కూడా చించి అనేక ప్రయోగాలు చేశాడు. ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. వివిధ టైగర్ షూల యొక్క లక్షణాలు మొత్తాన్ని కలిపి అమెరికన్ల కోసం అల్టిమేట్ డిస్టెన్స్ ట్రైనింగ్ షూని డిజైన్ చేశాడు. అలాగే వాటికి కార్టెక్స్ అని పేరు కూడా పెట్టాడు. ఒనిత్సుకా కార్టెక్స్ షూస్ని తయారీని ప్రారంభించింది. అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే షూస్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఫిల్ యొక్క మేనేజ్మెంట్ మరియు బోవర్మ్యాన్ షూ డిజైన్ కారణంగా టైగర్ షూస్ తదుపరి 5 సంవత్సరాలు మొత్తం అమెరికాలో టాప్ షూ బ్రాండ్లో ఒకటిగా నిలిచింది. 1971 నాటికి అమ్మకాలనేవి 13 లక్షలకు చేరుకున్నాయి. అలానే ప్రతి సంవత్సరం వ్యాపారం అనేది రెట్టింపు అవుతూ వచ్చింది. దీంతో ఫిల్ తన ఉద్యోగం మానేసి ఫుల్ టైం మొత్తం బ్లూ రిబ్బన్లోనే పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడే బ్లూ రిబ్బన్ విజయాన్ని చూసి ఒనిత్సుకా అత్యాశతో టైగర్ షూస్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని తమ వద్దే ఉంచాలని వారు కోరుకున్నారు. బ్లూ రిబ్బన్ వాటాలో 51% ఒనిత్సుకాకు ఇవ్వకపోతే అమెరికన్ డిస్ట్రిబ్యూటర్షిప్ని వేరొకరికి ఇస్తామని ఫిల్కి షాక్ ఇచ్చారు. దాంతో ఫిల్ చాలా బాధపడ్డాడు. ఇది పెద్ద మోసం. ఒనిత్సుకా బ్లూ రిబ్బన్ను కొనుగోలు చేయడంలో వారు తమ లిమిట్స్ని క్రాస్ చేశారు. కాబట్టి ఫిల్ తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఫిల్ తన టీం మొత్తాన్ని గ్యాదర్ చేసి మనమందరం ఎదురు చూస్తున్న క్షణం ఇదే అని చెప్పాడు. ఇప్పటి వరకు వేరొకరు బ్రాండ్లను అమ్మే సమయం ముగిసింది. ఇప్పుడు మన సొంత బ్రాండ్ను సృష్టించే సమయం వచ్చింది. దీంతో అతను ఒనిత్సుకాతో పార్ట్నర్షిప్ని వదిలిపెట్టాడు. అలానే తాను సొంతంగా షూలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మొదటి దశ ఏమిటంటే తన షూస్ బ్రాండ్కి తగ్గట్టు ఒక కొత్త లోగో అనేది క్రియేట్ చేయాలి. అలానే తన బ్రాండ్ లోగో అనేది రన్నింగ్కి స్ఫూర్తిని మేలుకొల్పాలని కోరుకున్నాడు. అయితే లోగోను క్రియేట్ చేయడానికి గ్రాఫిక్ డిజైన్ కోసం ఒక స్టూడెంట్ని నియమించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ స్టూడెంట్ అనేక డిజైన్లను చూపించింది. అందులో ఒకటి చిక్స్ మార్క్లా కనిపించే ఒక కర్వ్డ్ లోగోను ఎంచుకున్నారు. ఫిల్ ఆ గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్కు థ్యాంక్స్ చెప్పి ఆ స్టూడెంట్కు $35 ఇచ్చాడు. లోగో డిజైన్ పూర్తయిన తరువాత తదుపరి దశ ఏమిటంటే బ్రాండ్ నేమ్ని ఎంచుకోవటం. అయితే బ్రాండ్ నేమ్ కోసం ఫాల్కన్, డైమెన్షన్ 6 వంటి పేర్లను అనుకున్నారు. కానీ కంపెనీ మొదటి సేల్స్ మ్యాన్ అయిన జెఫ్ జాన్సన్ కు లాస్ట్ నైట్ తన కలలో చాలా మంచి పేరు చూశానని అదే నైక్ అని అందరితోనూ చెప్పాడు. నైక్ ను గ్రీక్ లో గాడ్డెస్ ఆఫ్ విక్టరీ అని అంటారు. అందుకే ఆ పేరు అనేది బాగుంటుందని దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. దీని తర్వాత ఫిల్ షూలను తయారు చేయడానికి 3వ పార్టీ తయారీదారుని ఎంచుకున్నారు. నైక్ వారికి డిజైన్లను పంపింది. వాళ్ళు షూలను తయారు చేయడం ప్రారంభించారు. చివరిగా నైక్ బ్రాండ్ షూస్ 30 మే 1971 అఫీషియల్ గా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యింది. కానీ ఇప్పటిలా కాకుండా ఆ సమయంలో నైక్ అంటే ఎవరికీ తెలియదు. అడిడాస్, పూమా మరియు టైగర్ షూస్ బ్రాండ్లు నైక్ కి పెద్ద పోటీదారులుగా ఉన్నారు. అందుకే నైక్ ని మార్కెటింగ్ చేయడానికి ఫిల్ ఒక స్ట్రాటజీని ఉపయోగించాడు. 1970లో ఎవరూ ఇలాంటి బ్రాండ్ ని ఉపయోగించలేదు. కాబట్టి రన్నర్లు ఈ బ్రాండ్ షూలను వాడడానికి ఇష్టపడతారని అనుకున్నారు. అయితే నైక్ ఆ సమయంలోనే బెస్ట్ రన్నర్ అయిన స్టీవ్ ప్రిఫెంటైన్ తో వీటిని ప్రమోట్ చేయడానికి ఏటా $5,000 ఒప్పందం కుదుర్చుకుంది.
ఫిల్ యొక్క రెండో స్ట్రాటజీ తన సేల్స్ టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం. అయితే నైక్ ఎల్లప్పుడూ స్పోర్ట్స్ లేదా అథ్లెటిక్స్ పట్ల చాలా ప్యాషనేట్ కలిగి ఉన్న వ్యక్తులను టీంలోకి ఎంచుకోవాలి అనుకుంది. ఎందుకంటే సేల్స్ టీం ఎక్కువ తమ కస్టమర్ల సమస్యలను అలానే అవసరాలను అర్థం చేసుకోవడం కారణంగా తమ అమ్మకాలకు ఒక మెరుగైన నాణ్యతకు దారి తీస్తుందని. అయితే నైక్ 1980 నాటికి 2700 మంది ఎంప్లాయీస్ని తమ కంపెనీలో చేర్చుకుంది. అలానే 27 కోట్ల సేల్స్ను నమోదు చేసుకుంది. ఎడిడాస్ను ఓడించడం ద్వారా యుఎస్ఏలో అతిపెద్ద అథ్లెటిక్స్ కంపెనీగా మారింది. ఫిల్ చివరకు యుఎస్ఏలో ఒక స్ట్రాంగ్ అథ్లెటిక్స్ బ్రాండ్ను సృష్టించాను అని అనుకున్నాడు. కానీ అంతలోపే ఒక బ్రాండ్ ప్రవేశించింది, అదే రెబాక్. ఈ బ్రాండ్ అనేది నైక్ను కదలించింది. నైక్ ఎప్పుడు స్పోర్ట్స్కి ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. వారి దృష్టి ఎప్పుడు వాటి లుక్స్ అలానే వాటి స్టైల్ మీద ఉంటుంది. కానీ 1980sలలో ఫ్యాషన్ ట్రెండ్ అనేది అలానే అథ్లెటిక్ యొక్క షూస్ టేస్ట్లో పెద్ద మార్పు వచ్చింది. వాళ్ళు కేవలం స్ట్రాంగ్గా మంచి పర్ఫార్మెన్స్ గల షూలతో ప్రజలు సంతోషంగా లేరు. వారు షూ అనేది ఒక మంచి అట్రాక్టివ్ లుక్స్తో స్టైలిష్గా మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉండాలని అనుకున్నారు. రెబాక్ కస్టమర్లకు దీనిని అందించింది. దాంతో చివరికి కస్టమర్లందరూ నైక్తో డిస్కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడే కంపెనీ తొలిసారిగా నష్టాలను చవిచూసింది. ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రెబాక్ 1986లో అతిపెద్ద అథ్లెటిక్స్ షూ కంపెనీగా నైక్ను అధిగమించింది. అయితే నైక్ మళ్ళీ ముందుకు రావాలంటే ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే నైక్ ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ను ఎంచుకుంది. అతనే మైకేల్ జార్డన్. మైకేల్ జార్డన్ అప్పుడు మంచి ఆటగాడు. అలానే తాను భవిష్యత్తులో ఒక గొప్ప ఆటగాడు అవుతాడని ఫిల్కి తెలుసు. అందుకే నైక్ బ్రాండ్ అంబాసిడర్గా మైకేల్ జార్డన్ను చేసుకుంది. నైక్ కూడా జార్డన్ పేరుతో ఎయిర్ జార్డన్ అని పిలిచే బాస్కెట్బాల్ స్నీకర్స్ని ప్రారంభించింది. ఎయిర్ జార్డన్ షూస్ రాకముందు బాస్కెట్బాల్ షూస్ చాలా బోరింగ్గా ఉండేవి. అయితే మార్కెట్లోకి ఎప్పుడైతే ఎయిర్ జార్డన్ షూస్ తన స్టైలిష్ లుక్తో బోల్డ్ కలర్స్తో మంచి డిజైన్తో బాస్కెట్బాల్ షూస్ ట్రెండ్ని మార్చేసింది. మైకేల్ తన ఆట సమయంలో ఆ షూస్ను ధరించడం ద్వారా వీటిని ప్రచారం చేశారు. అప్పుడే నైక్ కూడా మైకేల్తో షూ యాడ్స్ను రిలీజ్ చేసింది. ఎయిర్ జార్డన్ షూస్ మంచి పర్ఫార్మెన్స్ని అలాగే స్టైల్ లుక్ని కలిగి ఉంటుంది. దీనిని స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే నైక్ $100 మిలియన్ విలువైన ఎయిర్ జార్డన్ షూలను అమ్మగలిగింది. చివరకు రిబాక్ను అధిగమించింది నైక్. ఈ సక్సెస్ తర్వాత నైక్ ఎప్పుడూ ఆగలేదు. 1990sలలో అవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా దేశాలలో సక్సెస్ అవ్వడం మొదలైంది. అలానే షూసే కాకుండా ఇతర స్పోర్ట్స్ వేర్లలో ప్రవేశించింది. అయితే నేడు నైక్ దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్గా నిలిచింది. ఫిల్ అండ్ నైక్ ప్రయాణం అనేది నిజంగా అసాధారణమైనది. ఈ ప్రయాణం యొక్క లెసన్ ఏమిటంటే ఎగ్జిక్యూషన్. ఫిల్ బుక్ అయిన షూ డాగ్ లో ఒకటి చెప్తారు, ప్రతి ఒక్కరు మీ ఆలోచనలను వెర్రితనం అని పిలవనివ్వండి, మీరు మాత్రం ఆగొద్దు, ముందుకు సాగండి. మీరు అక్కడికి చేరుకునే వరకు ఆగడం గురించి కూడా ఆలోచించకండి. ఎవరు ఏం చెప్పినా కానీ మీరు ఒక ఆలోచన పట్ల మక్కువ కలిగి ఉంటే మీకు వచ్చిన సమస్యలు అనేవి దాటి ముందుకు వెళ్ళొచ్చు. సరిగ్గా నైక్ ట్యాగ్ లైన్ కూడా ఇదే చెప్తుంది, జస్ట్ డూ ఇట్. సో ఇది ఫ్రెండ్స్, నైక్ని స్థాపించిన ఫిల్ నైట్ కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.